అమెరికన్ స్టాక్ మార్కెట్ బ్రోకర్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఏంటండి ఇలా అంటున్నారు? ఇతను అమెరికా అధ్యక్షుడు కదా అంటే అతని వ్యవహార శైలి అలా కనిపించడం లేదండి. చాలా పెద్ద గేమే ఆడుతున్నాడు. మీకు ఒకరోజేమో ఎక్స్ ప్లాట్ఫామ్లో ఏం పెడతాడంటే ఇదే రైట్ టైము మీరు ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యండి. ఎక్కడ? స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్ ఏమో అక్కడ కుప్ప కూలిపోయి ఉంది, గ్లోబల్ క్రైసిస్లో ఉంది. ఈ టైంలో ఈయన మెసేజ్ ఏంటి? ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టే మెసేజ్, దిస్ ఈజ్ ద రైట్ టైం ఫార్ ఇన్వెస్ట్మెంట్ అని పెడతాడు. పెట్టిన వెంటనే ఏం చేస్తాడు? తన మిత్ర కంపెనీస్ ఉంటాయి చూసారా, ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, ఇతను గత 40 ఏళ్ల నుంచి వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఒక బిజినెస్ మ్యాన్ ఎలా చూస్తాడో అదే పద్ధతిలోనే గమనిస్తాడు. ఇతను ఒక టిపికల్ పొలిటీషియన్ లాగా ఎవరు చూడడానికి లేదు. అందుకే మీకు ఏమంటారు? స్లీపీ జోన్ అంటారు. స్లీపీ జోన్ అన్నప్పుడు ఏమిటి? మీకు జో బైడెన్ ప్రశాంతంగా నిద్రపోగలడు. అతనికి రేపు ఏంటి, నా దేశము ఏంటి, నా దేశం ఏం చెయ్యబోతుంది, మా స్టాక్ మార్కెట్, మా అప్పులు, ఇజ్రాయెల్ యుద్ధము, రష్యా, ఇవి ఏమీ అతనికి పట్టదు. ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. 10ంటికి అపాయింట్మెంట్ అంటే ఒక్కొక్కసారి ఆ అపాయింట్మెంటే ఆయన మర్చిపోతాడు. సో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇవాళ ఎవరు? ట్రంప్ అని మాట్లాడు. ట్రంపెట్ అంటే ఏంటి? ఒక రకమైన సంగీత వాద్యం. సో రాత్రంతా కూడా ఈ వాద్యం మోగుతూనే ఉంటుంది. ఇది ట్రంప్ యొక్క స్టైల్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. అలాంటిది ఇట్లా చెప్తున్నాడు, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి తన మిత్రులందరికీ చెప్తాడు. నేను ఒక షాకింగ్ వార్త చెప్పబోతున్నాను, మీరందరూ పెట్టుబడులు పెట్టండి అంటాడు. అని 3 అవర్స్ తరువాత నేను ఇన్నిన్ని దేశాల మీద ఇలాంటి టారిఫ్స్ విధించబోతున్నాను అంటాడు. వెంటనే గ్లోబల్ మార్కెట్ కుప్ప కూలిపోతుంది. మీకు ఈయన మిత్రులందరూ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, అయ్యా ఏం చేస్తున్నావు, ఇప్పుడే కదా పెట్టుబడి పెట్టమన్నావు, మేము అందరము 1000 కోట్లు పెట్టాం కదా, సడన్గా ఈ టారిఫ్ అంటావేంటి, ఇవాళ ప్రపంచంలో ఎవరు కూడా మా ప్రోడక్ట్లు కొనను అంటున్నారు, మా షేర్ మార్కెట్టే డౌన్ఫాల్లో ఉంది, కుప్ప కూలిపోయింది కదా అంటారు. ఆగండి, ఏమి కాలేదు, నేను చూసుకుంటాను కదా అంటాడు. నెక్స్ట్ డే ఉదయము మీకు నేను టోటల్గా ఈ టారిఫ్స్ను తీసేస్తున్నాను. సో వెంటనే మీకు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో 12+ అండి, వాళ్ళ యొక్క షేర్ వాల్యూ 12+కి మీకు పెరిగింది. ఏది? ఒకే రోజులో. అంటే మీకు 1000 రూపాయలు పెట్టిన వ్యక్తికి 1 గంటలో 10,000 రూపాయలు లాభం ఉంటే ఎలా ఉంటుంది? ఆహా, ఇదేదో చాలా బాగుందండి. అంటే అమెరికా నా దేశము, నేను ఆ దేశానికి అధ్యక్షుడు, ఇవన్నీ కాదు, నేను ఒక స్టాక్ మార్కెట్ ఏజెంట్ని, బ్రోకర్ని, మీ అందరికీ లాభాలను చేకూరుస్తున్నాను, నన్ను కొంచెం చూసుకోండి, నా కంపెనీ విషయంలో పెట్టుబడులు పెట్టండి, ఇది ఈయన అజెండాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇతను ఆడుతున్న గేమ్లో చూడండి, 90 days ట్యాక్స్ బ్రేక్ అని అన్నాడు. అన్న వెంటనే ఏమైంది? మొత్తము 10%, ఇంక్లూడింగ్ భారత్. చూడండి, ఇంత పెద్ద దేశము, మనము ప్రపంచంలో ఇవాళ నంబర్ 1 ఎక్స్పోర్టర్స్, మనకు కూడా ఎంత పెద్ద రిబేట్ ఇచ్చాడు అంటే ఓన్లీ 10%. ముందు 10%, ఇవాళ 10%. ద కింగ్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా అని చెప్పిన వ్యక్తి మనల్ని అలా ఎలా విడిచిపెట్టాడు? ఆశ్చర్యం. మరి ఇంకొక వైపు మన బద్ధ శత్రువు, ద మెయిన్ కాంపిటీటర్ చైనా, వాడికి 125% ట్యాక్స్. 90 daysలో భారత్కి 10%, చైనాకు 125% ట్యాక్స్. అంటే చైనా ఏమైపోతుందండి? ప్రపంచంలో నంబర్ 1 ఎకానమీ కదా, ద బిగ్గెస్ట్ మార్కెట్. అమెరికా వాళ్ళు ఏమి తయారు చేయరు, అంత విదేశాల్లో నుంచి కొనుక్కుంటారు. అలాంటిది వాళ్ళ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? చైనా. అలాంటి చైనా ఇవాళ అమెరికాలో వ్యాపారం చేసే పరిస్థితే లేదండి. అంత పెద్ద ఒక న్యూక్లియర్ బాంబ్ వాళ్ళ మీద పేల్చాడు. సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది భారత్కి ఎలాంటి అవకాశం అంటే ఈ 90 daysలో మీరు ఎలాంటి గేమ్ ఆడాలో సర్వము చేసేయండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, మీరు భారత్ను ఒకవైపు పెట్టండి, చైనాను పెట్టండి, వీళ్ళు ఇద్దరు కూడా ఎక్కడ ఏ మార్కెట్లో ఎలాంటి కాంపిటీషన్లో ఉన్నారు. సే ఎగ్జాంపుల్ అమెరికాలో చైనా వాళ్ళు ఏమిటి ఎక్కువ అమ్ముతారు,
భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఏమిటి చూసారో అనుకోండి. ముందు ఫార్మాసిటికల్ రంగం కదా, చైనా వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్లో మందులు అమ్ముతారు అమెరికా. మనల్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి జెనరిక్ మెడిసిన్స్ మీకు అమెరికాలో హై లెవెల్లో కొంటారు. అలాంటిది ఇవాళ మీరు గార్మెంట్స్ అనండి, టెక్స్టైల్ రంగము అనండి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనండి, బాసుమతి బియ్యము, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఇక్కడంతా ఏంటి, భారత్కి చైనాకు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇవాళ చైనా వాళ్ళు అమెరికాలోకి వెళ్ళలేరు. సో మీరేం చెయ్యాలి ఫ్రెండ్స్? సో మీరు కుప్పలు తెప్పలుగా మీ ప్రోడక్ట్స్ని అమెరికా అంతా కూడా నింపేయాలి. 90 రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రోడక్ట్సే కనపడాలి. సో ఒకవేళ చైనా అంటూ వెళ్ళారు అంటే బాబోయ్ వీళ్లకు 125% ట్యాక్స్. అంటే మీకు ఒక బాసుమతి బియ్యము కొనాలి ఒక 200 రూపాయలు అనుకోండి, మనము 210 రూపాయలకు అమ్మితే చైనా వాడు ఏకంగా 450 రూపాయలకు అమ్మాలి. ఎవరిది కొంటారండి? భారతే మాకు కావాలి, ఈ బాసుమతి రైసే మేము తింటాము. అమెరికా వాళ్ళు, అక్కడ లోకల్గా ఉండే ఇండియన్స్, యూరోపియన్స్ వీళ్ళందరూ పూర్తిగా మన ప్రోడక్ట్సే కొంటారు. ముఖ్యంగా పెట్రోలియం ప్రోడక్ట్స్లో భారత్కి చైనా మధ్య ఎంత పోటీ ఉందండి. అక్కడ చైనా వస్తువులే అమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు భారత్కి ఎట్లాంటి అంటే డొనాల్డ్ ట్రంప్ తెలిసో తెలియకో మనకి ఇంతంత లాభాలను చేకూర్చుతున్నాడు, మనకి ఇంతంత లాభాలను కట్టబెడుతున్నాడు. ఎలాగైతే రష్యా యుక్రెయిన్ యుద్ధము మనకు వరములా మారిందో, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచముతో చేస్తున్న యుద్ధము మనకు చాలా పెద్ద గాడ్స్ గిఫ్ట్లా మనం చూడాలి. కాబట్టి 90 డేస్లో మనం ఏం చెయ్యగలమో పూర్తిగా అమెరికాలో చేసేసామో అనుకోండి, ప్రశాంతంగా మన వ్యాపారం మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు చాలామంది మిత్రులు అన్నారు, ఏమండి మీరు నేను మాట్లాడుతున్నాం డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, ఇంకా మీరైతే మెంటల్ ట్రంప్ అని కూడా అంటున్నారు కదా. అతను ఇంత అనుభవం ఉన్నవాడు, అతనికి తెలివితేటలు లేదా, ఇది తెలియదా? మరి ఇతను ఆడుతున్న నాటకం ఏమిటంటే పూర్తిగా వ్యాపారం. అతను దేశము అనేది పట్టించుకోవడం లేదండి. అతను ఎలా చూస్తున్నాడంటే, నేను ఒక ధనవంతుడు, నా దేశము ఒక రిచ్ కంట్రీ, ఇక్కడ డబ్బున్న వాళ్ళతోనే నా వ్యవహారం, నా వ్యాపారం డబ్బున్న వాళ్ళతోనే, తక్కిన వాళ్ళు ఇక్కడికి రాకండి, మీరు అవసరమే లేదు, మిమ్మల్ని ఎవరిని మేము లోపలికే రానివ్వలేము. ఇది వాడి భావన. ఇందులో చైనా కూడా ఇవాళ చిక్కుకుపోయింది. ఎందుకు? వాడి యొక్క డంపింగ్ స్ట్రాటజీ, వాడు అమ్ముతున్న మాదక ద్రవ్యాలు. సో చైనాకు చెక్ పెట్టాలి అంటే, ఇప్పుడు చైనా యొక్క మాదక ద్రవ్యం అమెరికాలోకి వచ్చినప్పుడు ఒక వర్గము యువకులు వీళ్ళందరూ డ్రగ్స్ బాగా వాడి ఎక్కడెక్కడో రోడ్ల మీద పడి ఉన్నారు అనుకోండి, ఎంత అవమానం, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇదంతా ట్రంప్కి నచ్చడం లేదు. మీరు రిచ్గా బతకాలి, పువర్గా ఉన్నవాళ్ళు రాకండి. మీరెందుకు ఇలాగ స్లమ్స్లో రోడ్ల మీద ఎందుకు పడుకుంటారు? అసహ్యంగా లేదా? తిడుతున్నాడు. అలాంటిది ఇవాళ జీ జిన్పింగ్ ప్రాబ్లం ఏంటి? ప్రపంచము ఏమైపోయినా నా అధికారం నాకు కావాలి. చైనా యొక్క కొత్త మావో జిడాంగ్ నేను ఎవరి ముందు లొంగను, ఎవడైనా సరే పద చూసుకుందాము. ఏంటి మేకపోతు గాంభీర్యం అంటాం చూసారా, అది మీకు జీ జిన్పింగ్ యొక్క పరిస్థితి. సో ఇప్పుడు ఇతను ఒకవేళ అమెరికా యొక్క ఈ బ్లాక్ మెయిలింగ్ టారిఫ్ దీనికి లొంగిపోయాడు అనుకోండి, వాళ్ళ ప్రజలు ఏమంటారు? అయ్యో నువ్వు ఒక వీక్ నాయకుడివి, అమెరికాను ఎదిరించలేకపోయావు, వాళ్ళ ముందు లొంగిపోయావు, నువ్వు ఒట్టి వేస్ట్ అని అంటారని చెప్పి పద చూసుకుందాం పద అంటే, సేమ్ భారత్తో లడాఖ్లో ఏం జరిగిందో అదే సిచ్యువేషన్ ఇవాళ ఇతనికి అమెరికాతో కూడా ఉంది. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యాడు అంటే చైనా ప్రజలే ఇతన్ని చీకొడతారు. ఇది ఇతనికి బాగా తెలుసు కాబట్టే అమెరికాతో పోరు అంటున్నాడు. కానీ ఇక్కడ నేను ఎప్పుడూ చెప్పే సైలెన్స్ ఈస్ గోల్డ్. మరి మోదీ గారు కూడా గ్లోబల్గా ఒక పెద్ద నాయకుడు కదా, ఎందుకు ఈయన కామ్గా ఉంటున్నాడు? టారిఫా సరే విధించుకో, మేము ఏం చెయ్యాలో అది చేస్తాము, మేము మా వైపు నుంచి ఎటువంటి రిటాలియేషన్ అనేది ఉండదు. మా పాలసీస్ ప్రకారము మా ట్రేడ్ ఏమిటి, మా ఎక్స్పోర్ట్స్ ఏమిటి, వీటినే మేము చూసుకుంటామే తప్ప అమెరికా మా శత్రువు, చైనాను మేము నిలదీస్తాము, మాకు రష్యా ఆప్తమిత్రుడు, నథింగ్. మా పాలసీ ఏంటి, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, దాని ప్రకారమే మా వ్యవహార శైలి ఉంటుందని హైలీ ప్రొఫెషనల్గా మనం మాట్లాడాము. కాబట్టే ఇంత పెద్ద ఫలితం
10% మాత్రమే అనేది మనకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న ఈ ఆటను మీరు గమనించారనుకోండి, టిపికల్ ఒక స్టాక్ మార్కెట్ బ్రోకర్ లాగే వ్యవహరిస్తున్నాడు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.